గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. కూటమి అయితే ఆంధ్రాలో అయితే వచ్చింది. ఇప్పుడు ఫ్రీస్తో కూడా కొన్ని సంక్షేమ పథకాలు కూడా అందిస్తా ఉన్నారు. ఇలా అనిపిస్తా కూటమి రావడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఒక రాక్షస పాలన, ఒక పరిపాలన అనేది లేకున్నటువంటి దశ నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి మంచి పరిపాలన అందించబోతున్నారు. దాని తర్వాత మీరు ఇసుక అన్నారు కదా, ఇసుక అనేది వాళ్ళు మొత్తము వైసీపీ పరిపాలనలో దాన్ని ఒక ఎమ్మెల్యేలకు, రాజకీయ నాయకులకు దాన్ని ఒక ఆదాయ మార్గంగా మలుచుకొని అక్కడ ఇసుకను బహుశా నాకు తెలిసినంత వరకు ఒక 2,000 రూపాయలకు మీద టన్నుకు అమ్ముకున్నారు. దాంతో నిర్మాణ రంగము పూర్తిగా దెబ్బతిన్నది. ఇప్పుడు ఈ ఇసుక కొంత రవాణా ఛార్జీలు అవన్నీ కలుపుకొని ఇవ్వడం వల్ల రవాణా రంగం మంచిగా పుంజుకుంటుంది, నిర్మాణ రంగం పుంజుకుంటుంది. దాని తర్వాత లేబర్కు చాలా మందికి, మేస్త్రీలకు, అన్స్కిల్డ్ వర్కర్స్కు, స్కిల్డ్ వర్కర్స్కు అందరికీ పని దొరుకుతుంది. ఎలా అంటారు చంద్రబాబు నాయుడు ఏదైతే 6 గ్యారెంటీ ఇచ్చారో ఈ విధంగా ఉండబోతుంది, ఆంధ్రాన్ని ఏ తోవలో తీసుకెళ్ళబోతారు? సో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేస్తారు. కొంచెం బడ్జెట్ స్ట్రెయిన్ ఉంటుంది కానీ ఇవ్వగలుగుతారు. ఏ విధంగానైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇవ్వగలుగుతుందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వగలుగుతాడు, ఇస్తుండు. మనం తొందరపడొద్దు, ఒక టైం ఉన్నది అతనికి, ఒక 6 నెలలు, సంవత్సరం వరకు. ఎందుకంటే విధ్వంసమైనటువంటి పరిపాలన ఇప్పుడు ఒక గాడిలో పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు ఒక 20 రోజుల పైన అయితే ఉంది అధికారంలోకి వచ్చి. ఎలా అనిపిస్తా ఉంది 20 రోజుల నుండి పనులు వాళ్ళు చేస్తున్న, పవన్ కళ్యాణ్ చేస్తున్న పని కానీ లోకేష్ చేస్తున్న పనులు? డెఫినెట్ గా కూటమి పరిపాలన ఇట్ ఇస్ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ వైసీపీ పరిపాలన. వైసీపీ అదొక అన్డెమోక్రటిక్ పరిపాలన జరిగింది. ఇప్పుడు డెమోక్రటిక్ సెటప్ లో ఇప్పుడు పరిపాలిస్తున్నారు. ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ స్టార్టింగ్. మీరు అనుకున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ కి 11 సీట్లే వస్తాయి? జగన్ కు 11 సీట్లు వస్తాయని అనుకోలేదు, కానీ జగన్ ఓడిపోతుండు మాత్రం తెలుసు. మేము తెలంగాణ వాడిని అయినప్పటికీ మీడియా ఛానల్ ఇవన్నీ చూడడం వల్ల అతను డెఫినెట్ గా ఓడిపోతాడని మాత్రం తెలుసు. 100% కాదు, 200% జగన్మోహన్ రెడ్డి అతను చేసినటువంటి నిర్వాహకం వల్ల ఓడిపోతాడు. యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు కూటమి వాళ్ళు గెలవలే, జగన్మోహన్ రెడ్డే వీళ్ళని గెలిపించాడు. ఆయన 151 మంది ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలుకొని చంద్రబాబు నాయుడును మళ్ళీ ఎట్లా గెలిపించాలని ప్రయత్నం చేసి లాస్ట్ కు అతని గ్రాఫ్ పెరగకపోగా అతన్ని అరెస్ట్ చేసి 53 రోజులు జైలుకు పంపి అతన్ని గెలిపించడానికి ప్రయత్నం చేసిందని మాత్రమే అనుకుంటాను. ఇది మాత్రం గ్యారెంటీ. అయితే అధికారంలోకి వచ్చింది, సంక్షేమ పథకాలు ఒకటి స్టార్ట్ అయిపోతా ఉన్నాయి. ఈరోజు చూసుకుంటే ఉచిత ఇసుక కూడా పంపిస్తారు. ఎలా అనిపిస్తా ఆంధ్రప్రదేశ్ ఎలా చాలా గొప్ప విషయం. నిత్యంలో ఎన్నో లక్షల మందికి పని దొరుకుతుంది. రెండోది ఇసుక పండించడానికి ఏం రూపాయి ఖర్చు పెట్టట్లేదు. ఇది సహజ వనరులు భూమిలోంచి వచ్చిన ఇసుకే. అది దాని గురించి ఎవరు ఒక పైసా ఖర్చు పెట్టట్లేదు. ఫ్రీగా వచ్చింది ఇది ప్రకృతి సహజంగా. దాన్ని ఫ్రీగా ఇవ్వడానికి ఎందుకంటారు? ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తీసుకొని ఇస్తున్నారు. అది గొప్ప విషయం కదా. అదొకటి. రెండోది ఇసుకని బ్లాక్ చేసి అమ్ముకోవడం, ఇతర రాష్ట్రాలకు పంపేయడం, అది ఎంతవరకు సాధ్యం నాకు అర్థం కాదు. ఎలా తోచిందో మరి అర్థం కాదు. ఎందుకు చేస్తున్నారో తెలియదు. డబ్బే ప్రధానంగా చేస్తున్నారు అనుకున్నాను. అలా కాకుండా ఇప్పుడు ఇవ్వటం వల్ల కొన్ని లక్షల మంది పని దొరికింది, రిస్ట్రిక్షన్స్ పెరుగుతున్నాయి. ఏమంటే ఈ తర్వాత అన్న క్యాంటీన్ వల్ల కూడా 400 500 తీసుకున్నవాడికి 5 రూపాయలు భోజనం తింటాను. అది ఎంత హ్యాపీగా బతుకుతున్నారండి. ఇప్పుడు అన్న క్యాంటీన్ తీసేసాడు, బిల్డింగ్ పెట్టేశాడు. రాజన్న క్యాంటీన్ పెట్టచ్చు కదా, పెట్టలేదు. ఇప్పుడు మనము గతంలో చూసుకున్నట్లయితే ఇసుక మీద ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా దందాలు చేస్తారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏం సమాధానం ఇవ్వబోతా ఉన్న చంద్రబాబు ఫ్రీ ఇచ్చి? కష్టం ఇచ్చేదంటారని అది ఊటుగా వెళ్ళకూడదు, మూలుగా వెళ్ళాలి. అదేంటి
రూలు ఎలా రూలు దాన్ని సరైన సాక్ష్యాలు తెచ్చుకొని అది ప్రూఫ్లు సంపాదించి అప్పుడు వెళ్తే అది నిలబడుతుంది. ఇంకా నోటి మాట అంటే నిలబడదు కదా. అంచాక దాని గురించి అవకాశం కోసం చూస్తున్నారు. టైం పడుతుంది అంచాక ఇప్పుడే కదా వచ్చాడు. రావాలి, అన్నం గంట రావాలి. అంచాక ఇప్పుడు ప్రారంభంలో మనం ఏం చేయాలి? ఇప్పుడు అమరావతి ఏం చేయాలి, పోలవరం ఏం చేయాలి? ఏపీ అంటే అమరావతిని పోలవరం, ఆంధ్రప్రదేశ్ కాదు, అమరావతి పోలవరం. ఈ రెండింటిలో మెయిన్గా తొందరగా పూర్తి చేయాలి. అది ఇంకా దాని వయసులో 5 రోజులకి ఎలా ఉంటుందో తెలియదు, 5 ఏళ్ళ ద్వారా ఉంటుందో తెలియదు. అసలు దీన్ని తొందరగా చెయ్యాలి. ఈ విషయం మంచిది, ఆలోచన మంచిది. ఇవాళ ఎలక్ట్రిసిటీ గురించి శ్వేతపత్రం ఇచ్చాడు, విన్నారా? ఎంత చక్కగా చెప్పాడు, అంత క్లారిటీ. 50 మంది క్వశ్చన్ చేశారు, 50 మందికి కూడా 1 by 1 సాఫ్ట్ గానే సమాధానం చెప్పాడు తప్ప ఎవరితోటి క్లియర్గా. కానీ గతం చేసిన తప్పుల వల్ల ఇన్ని కోట్లు అప్పులేని అన్నారు తప్ప ప్రణవుడు చేశాడు అది ఎంత ఎందుకు దానివల్ల దాన్ని ఎలా రెక్టిఫై చేస్తారని అడిగారు. మీరు ఎలా రెక్టిఫై చేయాలి చూడాలి. సరే, ఎవరికాడు ప్రోత్సహించి మీ ఇంటికి మీరు సోలార్ పెట్టుకున్నారు, 99 సోలార్ పెట్టుకున్నారు, కడుగు వెళ్ళిపోతున్నారు. ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. అలా ఎవరి మట్టి కాదు, కృషి చేయాలి. ఒక్కడ కృషి చేసి 10 మంది. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? దాదాపు 26 రోజులు అయిపోయింది. ముగ్గురు చంద్రుడు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ వాళ్ళు చేస్తున్న పద్ధతి మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతవరకు కూడా వాళ్ళు తిరుగుతున్నారు. ఇప్పుడు జగన్ పరిపాలన ఏ మినిస్టర్కి ఏ పోర్టుకోలే తెలియదు, ఏం చేయాలో తెలియదు. అది ఎంబడి బస్సు వస్తున్నాయి మాట్లాడతారు, ఇంకెవ్వరూ మాట్లాడదు. మినిస్టర్ ఎవరో తెలియదు. పరిపాలన ఏ పోర్టుకోలేక ఏ మినిస్టర్ తెలియదు. ఈ పోర్టుకోలో ప్రతి మినిస్టర్ కూడా ప్రతి ఏరియాకి వెళ్తున్నారు కదా. ప్రతి ఎమ్మెల్యే కూడా వెళ్తున్నారు. వెళ్ళి నా ఏరియాలో నా ప్రజల ఇబ్బందులు ఏంటి, వాళ్ళని ఎలా సాల్వ్ చేయాలి, ముఖ్యంగా ఊర్లేసి వర్షాకాలం వస్తుంది. తర్వాత హెల్త్ మినిస్టర్ కూడా ఈ వర్షాకాలం జబ్బులు వస్తాయి కనుక దాని హెల్త్ కేర్ చూసుకోవాలి అని ప్రతి ఓడు కూడా దాని గురించి ఆలోచిస్తున్నారు తప్ప నా పదవి ఏంటి, నేను గొప్పవాడిని, నేను మినిస్టర్, నేను ఎమ్మెల్యే ఎప్పుడు ఫీల్ అవ్వట్లేదండి. సో వెళ్ళిపోతున్నారు ప్రజల్లోకి. అలా ఎప్పుడు వీడికి వెళ్తే చుట్టూ చెట్లు కొట్టేయాలి, డేరాలు కట్టేయాలి, షాపులు మూసేయాలి. ఏంటంటే పట్టుకోవాలంటే ఏంటి అది శ్రీకృష్ణ లక్షణాలు. అవి శ్రీకృష్ణ ఎలా వెళ్ళిపోతుంది చూద్దాం. మన ఇది పంచాడు, ఏది పింఛన్ ఇంటింటికి వెళ్ళి తన వెళ్ళాడు స్వయంగా. మీరు కూర్చున్నాడు, లేబర్తో పక్కన కూర్చున్నాడు చూసాడు. మరి ఆ ధైర్యం ఏంటి ఎక్కడ అంటే నాశనం చేసేసాడు కదమ్మా. ఇది ఆ నాశనాన్ని పాడు చేయడం తేలికే. డిస్ట్రక్టివ్ మెంటాలిటీ లేదు వాడికి. డిస్ట్రక్టివ్ మెంటాలిటీ స్టార్టింగ్ డిస్ట్రక్టివ్ స్టార్ట్ చేశాడు. డిస్ట్రక్టివ్ మెంటాలిటీ ఎక్కడ చేశాడు. ఇప్పుడు ఒక్కొక్కటి విపరీతమైన ప్రతి ఏరియాలో భూములు ఆక్రమించేసుకుని గవర్నమెంట్ భూములు అన్నీ కూడా మీకు 50 ఎకరాలు వచ్చేసాను, మీకు భూములు ఇచ్చేసాను, మీకు 50 ఎకరాలు వచ్చాను, మీరు భూములు అలా ఇచ్చి పంజాబ్ చేసేసారండి. అది ఎలా? ఇప్పుడు పులివెందుల జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తున్నాను వస్తా ఉన్నాయి ఆరోపణలు చేస్తే ఎలా ఉండబోతా ఉంది? మరి ఎవరు గెలిచారు? అమ్మని నిలబెడతాను ఒక మాట అంటారు, ఎలా ఉండబోతాం? కష్టం లేదు, పంచాలంటే పోయింది కష్టం. ఒకటి డబ్బు ఉంది కదా గెలిచేద్దామని అనుకుంటున్నారు. ఇప్పుడు 20,000 ఇచ్చి ఏముంది అడిగారు. మూడు డబ్బులు ఉన్నాయి, కంటైనర్స్ అంటే డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు అడుగులు ఎంత పెట్టుకున్నాడు, అప్పుడు 3 కంటైనర్స్ ఉన్నాయి డబ్బులతో. సేఫ్టీ కోసం భయం కదా మనిషికి. అది అన్ని డబ్బులు ఉన్నాయి కదా, డబ్బుతో అయిపోయినా చేయొచ్చు. మొత్తం ప్రజలకు తెలియదు. డబ్బు ఏం చేస్తున్నారు, మీకు ఆకలి అవుతుంది, బ్రెడ్ బజ్జీలు సంక్షేమ పథకాలు అన్నారు. సంక్షేమ పథకాలు అమ్మఒడి అన్నారు. అమ్మఒడి 120,000 రూపాయలు ఇచ్చాడు. నాన్నపుట్టికి 2,000 అవుతుంది. మరి ఇచ్చి 2,000 అవుతున్నాయి కదండి. అంటే ఉట్టి ఖరీదులు పెరిగిపోయినాయి కదా, అది 1, 2. ఇప్పుడు
అప్పు చేసి కొన్ని కోట్లు లక్షల కోట్లు అప్పులు అయిపోయింది. అప్పుడు మన ప్రజలను విధానాన్ని ట్యాక్సేషన్ అతడు ఎవరైతాడు ఇవన్నీ ఆలోచించలేకపోయాడు. అసలు ఏదో డబ్బులు ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తారనే ఒక్క పాయింట్ మీద ఉన్నాడు తప్ప డెవలప్మెంట్ గురించి ఆలోచించారు. ఇప్పుడు ఇదంతా కూడా డెవలప్మెంట్ గురించి ఆలోచించారు. అది మీరు కాలంలో స్టార్టింగ్ అలా క్యాంటీన్ పెట్టేసారు. లక్షల మంది సంతోషపడ్డారు. లక్షల మంది పోయి 5 రూపాయలు పోయి ఎక్కడ తీసినాడు. 10 రూపాయలు మరి 5 రూపాయలు పోయి ఎవరు తిరుగుతారని అది కొంచెం ఆలోచించరండి ప్రజలు. ఆలోచించాలి కదా మరి. ఇటువంటి సంక్షేమ పథకాలు చేస్తున్నప్పుడు ఇంకా పిల్లలు పెడతానన్నారు. ఏది ఇసుక అమ్ముకుంటున్నాడు. ఇసుక అమ్ముకుంటున్నా అంటే అమ్ముకోవట్లేదు. ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు. ట్రాన్స్పోర్ట్ ఖర్చు డ్రైవర్ ఎలా బతకాలండి? మీరు ట్రాక్టర్ వేసుకుని వస్తున్నాడు, వాడు బతకాలి కదా. మరి ఆడి జీతం ఆడు పెట్రోల్ ఖర్చులు ఆడికి రావాలి కదా. ట్రాక్టర్ వాడికి కిరాకి పెట్టుకున్నాడు, వాడు బతకాలి కదా. మరి మనం ఫ్రీగా ఇస్తున్నాం, ఆడు బతుకున్నా అని చెప్తామా? బతకాలి కదా. అంచేత ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మట్టుకు తీసుకున్నారు. అంబటి రాంబాబు గారు ఎటువంటి ప్రాజెక్ట్ కాదు అది, అది పూర్తి కాదు నా నాలెడ్జ్ ప్రకారం అని చెప్పాడు. ట్రై చేస్తే కదా అసలు దాని మీద నాలెడ్జ్ ఉంటే కదా. నాలెడ్జ్ లేదు, ఈ కవులు ఎప్పుడు నాలెడ్జ్ లేని దాని మీద సబ్జెక్ట్ మీద మనం అదొకటి. రెండోది తప్పట్టుకోవడం చాలా ఈజీ, చాలా ఈజీ. అడుకుంటూ సోళ్ళు అడుకుంటాం ఎవరు నడుస్తున్నారు. తప్పట్టుకోవడం చాలా ఈజీ. అది ఎంత ఖర్చు లేదు, శ్రమ లేదు. ఊరికే నోటు మాట కదా. మీటింగుల్లో, అసెంబ్లీ మీటింగుల్లో ఆడు ఎదవ వాడు 3 బిల్లులు చేసుకున్నాడు, 4 బిల్లులు చేసుకున్నాడు. దీనివల్ల మీటింగుల్లో మాట్లాడవలసిన సబ్జెక్ట్ ఏంటి? మన ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ప్రజలకు ఏం మేలు చేయాలి, ఎలా చేయాలి, దీని గురించి ఆలోచించడం మానేసింది. కూటమి అయితే ఆంధ్రాలో అయితే వచ్చింది. ఎలా అనిపిస్తుంది? దాదాపు 26 రోజులు అయితే కూర్చోండి. పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, చంద్రబాబు పరిపాలిస్తుంది. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది. ఇట్లాంటి పార్టీ ప్రజల్లోకి రావడం, మంచి చేస్తా అని ముందుకు రావడం, అందులో స్పెషల్ గా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి మంచి చేస్తాడు ప్రజలకు అని గెలిపించిండ్రు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ముందు ముందు మంచిగా జనాల్లో ఉండి జనాలకు మంచి ఐటీ కంపెనీ కానీ, రోడ్లు కానీ, డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఉంది. ఆంధ్రాలో, ప్రపంచంలో ఆంధ్రాని అంటారా చాలా బిగ్గెస్ట్ గా ఉంది. అక్కడికి వెళ్ళి మనం గిట్ట చూద్దాం. ఐటీ కంపెనీలు అంట ఏవేవో ఉన్నాయంట. అసలు అమెరికా ఎట్లయితే ఉంటుందో, అమెరికా వెళ్ళాలని కోరిక ఎవరికైనా ఉంటుందో అట్లా తీర్చిదిద్దాలే పవన్ కళ్యాణ్ అన్న, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తీర్చిదిద్దాలే. ఆంధ్రాని అంటారా, పలానా ఆంధ్రాని అంట, అక్కడికి వెళ్ళి చూద్దాము. అమెరికా దేశానికంటే చాలా బాగుంటుందంట అని అందరూ వచ్చి చూడాలి. అమెరికా నుంచి వచ్చి చూడాలి. ఇంకా మనకి అక్కడనే మంచి ఏదైనా జాబ్ చేసుకుందామని అట్లా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఇసుక ఫ్రీ ఇసుక కానీ ఇస్తున్నారు, బస్సులు, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్ కావచ్చు. అంటే గతంలో జగన్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? హ్యాపీ. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ కానీ, ఇసుక కానీ ఇవ్వండి అంటున్నా, కానీ బస్సు ఫ్రీ పెట్టొద్దు అంటున్నారు. ఎందుకంటే ఈ బస్సు ఫ్రీ మేము పెట్టమని అడగలేదు. సో మంచివి ఇవ్వండి, మంచి పథకాలు పెట్టండి, కానీ బస్సు ఫ్రీ మేము అడగలేదు. మీ కాళ్ళు మొక్కి మేము అడగలేదు మాకు బస్సు ఫ్రీ వద్దని. రాష్ట్రాల్లో ఏవేవైతే రాష్ట్రాలు ఉన్నాయో భారతదేశంలో అందరూ అదే దిశగా పోతున్నారు. మేము గెలవడానికి బస్సు ఫ్రీ పెడతాం, మేము బస్సు ఫ్రీ అడుగుతలేము. ఉప్పు పప్పులు ఏవైతే ఉంటాయో రైతులకు కానీ, పేద ప్రజలకు కానీ, ఎవరికైతే అట్లాంటి పథకాలు పెట్టండి మీరు మంచివి. పప్పులు, ఉప్పులు, చక్కెర ఇట్లాంటివి ఏమన్నా ఇవ్వండి, కానీ బస్సు ఫ్రీ మాకు వద్దు. 1000 కోట్ల నష్టం ఉంటుంది అందులో. మేము తిరగడానికి మాకు అవసరమే లేదు. మీరు అన్నం, బియ్యం ఇస్తున్నారు కదా, అది సో హ్యాపీ, అది దేవునితో సమానం. సో బియ్యము, ఉప్పు పప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి, అట్లాంటివి ఇవ్వండి, అట్లాంటి పథకాలు పెట్టండి, కానీ మంచి పథకాలు పెట్టండి. కానీ బస్సు ఫ్రీ మేము అడగనివి ఏవి ఇవ్వద్దు. అడిగినవి చేస్తే చాలు. జాబులు కానీ ఇట్లాంటివి మంచి కార్యక్రమాలు చేయండి, కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయొద్దని నేను చెప్తాను. పవన్ కళ్యాణ్ చాలా మంది అన్నారు, విమర్శించారు. తను
అంటే సినిమా తీసినంత ఈజీ కాదు పాలిటిక్స్ చేయడం. సినిమాలో కంటిన్యూగా యాక్టింగ్ చేసి వెళ్ళిపోతావు, కానీ రియల్ లైఫ్ చేస్తావా అని చాలా మంది నిందించారు. పర్సనల్ కూడా మ్యారేజ్ విషయం తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం సమాధానం అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు స్పష్టంగా ఎవరైతే విమర్శించిండ్రో సినిమాలో నటించినట్లు ఇక్కడ రాజకీయంలో నటించడం సాధ్యం కాదన్నారు. కానీ పవన్ కళ్యాణ్ అన్న స్పష్టంగా మనం సాధియాలే, ప్రజలకు మంచి చేయాలని ముందుకొచ్చి గేట్లు గుద్దుకొని మరి తన్నుకొని మరి ఇరగొట్టి మరి పోయిండు పవన్ కళ్యాణ్. సో ప్రజలకు మంచి చేస్తాడని వచ్చిండు ఆయన. ఎంతకైనా తెగిస్తాం, మనం గెలవాల్సిందే, రాజకీయంలో ఉండాల్సిందే, పేద ప్రజలకు మంచి చేయాల్సిందే అని ముందుకు వచ్చిండు. సో ప్రజలకి ఇట చూద్దాం, మనం ఒక ఛాన్స్ ఇచ్చి పవన్ కళ్యాణ్ అన్న ఇంత మన గురించి ఇంత కష్టపడుతుండు కదా పేద ప్రజలకి. ఎప్పుడో ప్రభుత్వంలో లేనప్పుడే ప్రభుత్వంలో లేనప్పుడే సినిమాలు తీసుకుంటా ఆయన కష్టాజీతము ఎంతో డబ్బులు పేద ప్రజలకి సాయం చేసిండు. అట్లాంటి ఆయనని ప్రభుత్వంలో ఉంటే ఇంకెన్ని చేస్తాడు, ఇంకెన్ని డబ్బులు తెచ్చి ఇంకా పేద ప్రజలను ఎట్లా ఆదుకుంటారని గెలిపించిండ్రు. ఒక ఛాన్స్ ఇద్దాము, చూద్దాం పవన్ కళ్యాణ్ అన్న ఏం చేస్తాడని ఛాన్స్ ఇచ్చిండ్రు. గేట్లు బద్దలు కొట్టుకొని పోయిండు అన్న. అందరికి న్యాయం చేస్తాడు, పేద ప్రజల్లో అండగా ఉంటాడని అనుకుంటున్నాను. నారా లోకేష్ పప్పు అని అన్నారు, మరి ఈ రోజు మినిస్టర్ గా అయితే ఉన్నారు. ఎవరైతే పప్పు అన్నారు చూసినావా, వాళ్ళకి ఇప్పుడు స్పష్టంగా ఎక్కడైతే మంట పెట్టాలో అక్కడనే మంట పెట్టిండు లోకేష్ అన్న. ఇంకా ముందు గిట్టే ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాడు, ఎవరికి ఎక్కడ మంట పెట్టాలో అక్కడ పెడతాడు.